హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రమోద్ని కిచెన్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ దాల్ కిచిడి. వాటికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం రండి. ఇవి కందిపప్పు అండి. నేను ఈ కప్తో ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. అదేవిధంగా ఇవి పచ్చెనపప్పు కూడా సేమ్ ఇదే కప్తో తీసుకున్నాను. ఇవి వెల్లుల్లిపాయలు పొట్టు తీసి చిన్న చిన్న పీసెస్గా చేసి పెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయ మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి పొడవుగా తరిగి పెట్టుకున్నాను. అదేవిధంగా పచ్చిమిర్చి ఒక 4 అలా చీరుకొని పెట్టుకున్నాను. పొటాటో ఒకటి పొట్టు తీసుకొని పైన పీల్ తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను. రైస్ 2 కప్స్ తీసుకున్నాను. ఈ కప్తో 2 కప్స్ రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ఏవైతే పప్పులు ఉన్నాయో ఇవి పచ్చెనపప్పు, కందిపప్పు వేసి వాష్ చేసుకొని వద్దాం ఒకసారి. ఇవ్వండి, సోయా చంక్స్ కూడా నానబెట్టుకున్నాను. పొటాటో వేసిన వాటర్లోనే నానబెట్టుకున్నాను. ఇగోండి, బియ్యము పప్పు అన్నీ కలుపుకొని కడిగేసాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. అదేవిధంగా మీరు తినగలిగే అంత పచ్చిమిర్చి, ఎంత కారం అయితే తినగలమో అన్ని పచ్చిమిర్చి, ఒక బంగాళదుంప, అదేవిధంగా సోయా చంక్స్ తీసుకున్నాం కదా, సోయా చంక్స్ కూడా వేసేసుకుందాం. అదేవిధంగా టేస్ట్కి సరిపడా సాల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు సరిపడా వాటర్ పోసుకుందాము. కావాలంటే హాట్ వాటర్ అయినా పోసుకోవచ్చు. ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టేద్దాం. కావాలంటే హాట్ వాటర్ అయినా పోసుకోవచ్చు అండి. ఇన్ కేస్ ఒకవేళ పప్పు బియ్యం కనుక నానబెడితే కొంచెం వాటర్ క్వాంటిటీ తగ్గించి పోసుకోండి, మరీ మెత్తగా అవ్వకుండా ఉంటుంది. అదే మామూలుగా డైరెక్ట్ కడిగి పెట్టేస్తే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోండి, మరీ పలుకుగా ఉండకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. స్టవ్ మీద పెట్టేసుకుందామండి. నేను కుక్కర్లో పెట్టుకుంటున్నాను, విజిల్ పెట్టుకోవట్లేదు. పొడిలాడాలని చెప్పేసి విజిల్ పెట్టుకోకుండా నార్మల్గా పెట్టుకుంటున్నాను. ఇగోండి, స్టవ్ మీద పెట్టేసుకున్నాను. కుక్ అయిన తర్వాత చూపిస్తాను. ఇగోండి, స్టవ్ మీద పెట్టి 20 మినిట్స్ అయింది. 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. కుక్ అయిందేమో చూద్దాం ఓపెన్ చేసి. వావ్, బాగా కుక్ అయిందండి. పొడిలాడుతూ ఉంది, చూసారా? ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం. ఇదిగోండి, కడాయి పెట్టాను తాలింపు కోసం. ఆయిల్ వేసుకుందాము కొంచెం. అలాగే నెయ్యి కూడా వేసుకుందాం. ఇగోండి, ఆయిల్ కాగింది. ఇప్పుడు తాలింపు గింజలు, ఎండుమిర్చి వేసుకుందాం. అదేవిధంగా వెల్లుల్లిపాయలు కూడా ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుందాం. కరివేపాకు, ఇవన్నీ వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందాం. ఇందులో మిరియాలు అట్లాంటివి ఏవి వేయొద్దు, మళ్ళీ పొంగల్ అయిపోతుంది. మిరియాలు కానీ అల్లం కానీ వేయమాకండి. అదేవిధంగా కాజు, అన్నం ఉడికించేటప్పుడు కావాలంటే పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు అండి, మన ఇష్టం. కానీ నేను వేయలేదు. ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత అప్పుడు వేసేసుకుందాం అన్నంలో. కొంచెం పసుపు వేసుకుందామండి. కావాలంటే మనం అన్నంలో కూడా వేసేసుకోవచ్చు డైరెక్ట్గా. నేను మర్చిపోయాను, అందుకనే ఇప్పుడు తాలింపులో వేస్తున్నాను పసుపు.
ఇవన్నీ మంచిగా వేగేటట్టు చూసుకోవాలి. ఇవన్నీ పర్ఫెక్ట్గా వేగాయండి. రైస్లో వేసేసుకుందాము. ఇగోండి రైస్లోకి తాలింపు వేసేసుకుందాం. ఇప్పుడు కలుపుకుందాం మొత్తం. తాలింపు ఇందులో వేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం కంప్లీట్గా కలిపేసుకుందాం అన్నం అంతా కలిసేలాగా. మొత్తం కలిపేసి నేను మీకు చూపిస్తాను. ఇగోండి కలపటం అయిపోయింది. ఇప్పుడు డిష్ అవుట్ చేసి చూపిస్తాను. ఇగోండి డిష్ అవుట్ చేసేసుకున్నాను, అయిపోయింది. చాలా బాగా వచ్చిందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇందులోకి ఏదైనా పికిల్ వేసుకొని తినచ్చు, లేదంటే కర్రీ అయినా వేసుకొని తినచ్చు. నేనైతే మామూలుగా ఉట్టిదే తినేస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇందులో ఉన్నాయి అన్నీ హెల్తీవేనండి. పొటాటో, కాజు, ఇంకా మీల్ మేకర్, ప్రోటీన్స్ అన్నీ హెల్తీవే కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Please do like, share, comment and don't forget to subscribe. Click the bell icon. Thank you.